ఒంగోలు కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్న అంగన్వాడీ హెల్పర్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్, రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, జిల్లా అధ్యక్షులు యదా సాగర్ రెడ్డి, సిరివెల్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి, ఉద్దండ మల్లికార్జున్, సేపతి సతీష్, తగలపూడి బుజ్జి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు పూర్తి మద్దతుగా. నమస్కారం. ఈ రోజు ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మా నగర కాంగ్రెస్ కమిటీ ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్నటువంటి నిరవధిక రిలే నిర్హార దీక్షలు డిసెంబర్ 12వ తేదీ నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఈ రిలే నిర్హార దీక్షలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సంఘీభావం తెలియజేయడం కోసం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నేను, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి పార్లమెంట్ సభ్యులు మాణిక్య ఠాగూర్ గారు, మాజీ కేంద్ర మంత్రులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి జేడి శివన్ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ గారు, మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు, ఈ ప్రాంతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మస్తాన్ అలీ గారు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌతమ్ గారు, పద్మశ్రీ గారు, రాకేష్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2000 పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం, అంగన్వాడీల పట్ల అధ్యక్షులు మన సమ్మెకి సంఘీభావం తెలియజేశారు. వారికి మన సమ్మె తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం, అంగన్వాడీల పట్ల ఆదరాభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. అదేవిధంగా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము తప్పనిసరిగా మీ అందరితో కూడా కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2000 సిఐటిసి కానీ ఏఐటిసి కానీ మీతో పాటు సంఘీభావంగా ఉండి పనిచేస్తున్నా తెలియజేస్తుంటూ. Dear sisters, we from the Congress Party would like to stand with you the time of your struggle. And we hope that the Hitler attitude of Jagan must change. The way Jagan has become more arrogant, the way Jagan is not ready to listen to the poor woman's tears. He should remember that all the empires has fallen before the tears of the sisters' tears, and Jagan must understand that as Anganwadi staff you had worked without any expectation to help people in the time of COVID, in the time of other distress times, and we all hope that your services will always remember. And in Telangana Congress government has increased the state. మరి ఈ రోజు మన రాష్ట్రానికి నూతనంగా నియమించబడినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్ గారు వచ్చారు. వారు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ అంగన్వాడీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, మనకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ అంగన్వాడీకి సంబంధించి మనకి ముఖ్యమైనటువంటి అంశం సరే సమాన వేతనాలు కానీ, సమాన పనికి సమాన వేతనాలు కానీ, మినిమం వేజెస్ ప్రకారం మనకి ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ, వీటన్నిటితో పాటు ప్రధానమైనటువంటి అంశం అనేకమైనటువంటి అప్లికేషన్లు ఇస్తారు. ఒక చిన్న ఫోన్లో పెట్టి మనం అప్ చేయమని చెప్పి అంటూ ఉంటారు. ఈ సాఫ్ట్ టెక్నాలజీ అనేటువంటి లేకుండా, కాస్ట్లీ టెలిఫోన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ మనం చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకనే అంగన్వాడీ వాళ్ళందరూ కూడా ఫోన్కి సంబంధించి కానీ, యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ కుటుంబంలో కల్పించడం కానీ, ఇలా పలు అంశాల గురించి మనం రిప్రజెంట్ చేసుకోవడం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉండగా ఆనాడు అంగన్వాడీ సోదరి మండలందరినీ కూడా కలిసి చాలా మేలైనటువంటి పరిపాలన ఇస్తారు.
నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. నేను ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి గారితో మంత్రివర్యులతో మాట్లాడడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజులు అవుతున్నటువంటి ఈ సందర్భంగా అంగన్వాడీలకు సంబంధించి మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ కన్నా మంచి ప్యాకేజ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వబోతుంది. దాని మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ చేశారు. ఆఫీసర్స్ అంతా వర్కౌట్ చేస్తున్నారు. త్వరలోనే అక్కడ అంగన్వాడీ సోదరులందరూ కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం 5 లక్షల రూపాయల వరకు జరిగిన ఇన్సూరెన్స్ గ్రాట్యుటీ కూడా కోరుకుంటున్నాం. చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైనా అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగాన్ని కోరుకుంటున్నాం. ఇలా అనేకమైనటువంటి అంశాల మీద అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఈ న్యాయమైనటువంటి నిరసన దీక్ష ఏదుందో దీనికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సంఘీభావం తెలియజేసుకుంటూ నేను తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, మన విశాఖపట్నం అన్ని ప్రాంతాల్లో కూడా దీనికి సంఘీభావంగా చేయడం జరిగింది. విజయవాడలో కూడా మన పార్టీ పెద్దలందరూ కూడా దీంతో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, మరి ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ అలయన్స్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కలిసి ప్రజా సమస్యల మీద, మనకున్నటువంటి సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం. తప్పనిసరిగా మీ న్యాయమైనటువంటి కోర్టుకి కేసులు అన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేస్తుందని కోరుకుంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోడ్ల మీదకి వచ్చి మా యొక్క చట్టపరమైనటువంటి జీతాలు మాకు కావాలి, న్యాయపరమైనటువంటి పోరాటంతో పోరాడుతున్నటువంటి అంగన్వాడీ మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. జగనన్న వస్తాడు, ప్రతి మహిళ ఇంట్లో బంగారు పాట అనేది ఉంటుంది. ప్రతి మహిళా తల్లికి అన్నని, పెద్దవాళ్ళకైతే కొడుకుని, మరి ఆడబిడ్డలకు పుట్టినటువంటి చిన్నపిల్లలకి మేనమామనని చెప్పి నీతి వ్యాఖ్యలని చేపలు వరుసలను కలుపుకుంటూ ఈ రోజున మరి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుల్నే, మీ కన్నతల్లని చెప్పినటువంటి వాళ్ళనే ఆడపడుచులకు పుట్టిన బిడ్డలకి మేనమామనని చెప్పావే, మరి వాళ్ళంతా ఈ రోజున రోడ్డు మీద ఈ ఎత్తున ధర్నా చేస్తుంటే జగనన్న మరి నీకు కనిపించడం లేదా? అంగన్వాడీ వాళ్ళ యొక్క ఆర్తినాదం నీకు మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఎవ్రీడే వచ్చే పేపర్లో కానీ, నీ టేబుల్ మీద పెడుతున్నటువంటి నీ సీక్రెట్ ఏజెంట్ల యొక్క సమాచారంలో కానీ అంగన్వాడీ యొక్క ఆవేదన కనిపించకుండా ఉంటుంది అంటే ఇది లెక్కలేనితనమా?